ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. మనిషికి ఉండకూడని ముఖ్య లక్షణం అతిశయపడడం. తమకు ఉన్న వాటిని చూసుకొని అతిశయపడకూడదు అని వ్రాయబడి ఉంది. నిజానికి దేవుని కృప లేకుండా ఎవరూ ఏమీ పొందుకోలేరు. కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఇస్తే మనం తీసుకుంటున్నాం, అంతే కదా. దానికి కూడా అతిశయం ఎందుకు? నీతిమంతుడు మాత్రమే తనకు కలిగిన వాటిని బట్టి దేవుని యందు అతిశయపడతాడు. అంటే ఏది ఉన్నా ఏది పోయినా అది దేవుని చిత్తమని దేవునిని మహిమపరుస్తాడు. కాబట్టి క్రైస్తవులు ఎవరైనా నాకు అంత ఉంది ఇంత ఉంది అని ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోకండి. అలా గర్వంగా ఉండడం దేవునికి ఇష్టమైన పద్ధతి కాదు. అయినా గొప్పలు చెప్పుకోవడం వల్ల మనకేమీ కలిసి రాదు కదా. ఇప్పటి నుండి ఎదుటివారు అడిగితే మీకున్న వాటిని గురించి మాత్రమే చెప్పండి. అది కూడా వాటన్నిటిని దేవుడే అనుగ్రహించారని చెప్పండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.